నాటి నుంచి విశాఖలో సిఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. దీంతో నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2500 మంది పోలీసులు 155 బృందాలతో భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితి పరిశీలిస్తున్న విశాఖ సిపితో మా ప్రతినిధి శ్రీహరి ఫేస్ టు ఫేస్. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకైతే సన్నాహాలు జరిగాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తిగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలు, ఎలాంటి కట్టుబద్ధత చర్యలు చేపట్టారు అనే దానిపై మనతో వివరించేందుకు విశాఖ సిపి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎంతమంది పోలీసులు ఇక్కడ రేపు వచ్చిన విఐపీస్కి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు? ఇక్కడ దాదాపు 2300 మంది పోలీసు వాళ్ళను డిప్లాయ్ చేయడం జరిగింది. దాదాపు 50 డ్రోన్స్ పెట్టడం జరిగింది. 155 సీసీటీవీస్ పెట్టడం, అది కాకుండా నిరంతర సోషల్ మీడియా మీద నిఘా పెట్టడం, ఒక ప్రతి డెలిగేట్ మూవ్మెంట్ మానిటర్ చేయడానికి ఒక యాప్ పెట్టడం, దాదాపు 200 మంది మన బాడీ ఆన్ కెమెరా ధరించి ఆ బాడీ ఆన్ కెమెరా ఫుటేజ్ పరిశీలించడం, మన పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి విషయం పరిశీలించడం, అదే మాదిరిగా ట్రాఫిక్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ బందోబస్తు పెట్టడం. సో మేము ఈ 2 రోజులు రేపు ఎల్లుండి ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా జరపడానికి, ఈ సమ్మిట్ని సెలబ్రేట్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. విఐపీస్ ఎవరైతే వచ్చారో వీళ్ళకంటూ ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమన్నా జియో ట్యాగ్స్ కానీ ఏమన్నా, అంటే వాళ్ళకి ఏమైనా ట్రాన్స్పోర్ట్ లాంటివి ఏమన్నా ఇచ్చారా? అంటే వాళ్ళకంటూ ప్రత్యేక వెబ్, అంటే వాళ్ళని ఎక్కడి నుంచి ఎక్కడికి మానిటరింగ్ ఎలా చేస్తున్నారు అనే దానిపైన ఏమన్నా? అందుకే ఒక యాప్ పెట్టాము. ఇప్పుడు ప్రతి ఫారినర్ సెక్యూరిటీ ప్రొటెక్ట్ అయితే పిఎస్ఓ ఇస్తున్నాం, లేకపోతే వాళ్ళకు ఒక లాయజ్ ఆఫీసర్ అటాచ్ చేస్తున్నాం, కొందరికి ఎస్కాట్ కానీ పైలట్ ఇస్తున్నాం. ఆ ప్రతి ఎస్కాట్ డ్రైవర్, పైలట్ డ్రైవర్, మెయిన్ కార్ డ్రైవర్, పిఎస్ఓ, పోలీస్ లాయజ్ ఆఫీసర్కి మొబైల్లో ఒక యాప్ డౌన్లోడ్ చేయమని చెప్పాము. ఆ యాప్ ద్వారా మూవ్మెంట్ మానిటర్ చేయడం జరుగుతుంది. మా పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుండి పర్సనల్గా ఫోన్ చేసి అటువంటి కార్ డ్రైవర్ కానీ, పిఎస్ఓ కానీ, పోలీస్ లాయజ్ ఆఫీసర్ కానీ, పైలట్ డ్రైవర్ కానీ, ఎస్కాట్ డ్రైవర్కి ఎప్పుడు బయలుదేరాలి, ఏ రూట్ తీసుకోవాలి, ఎక్కడ దింపాలి, ఎక్కడ పికప్ చేయాలి, ఎక్కడ పార్క్ చేయాలి అన్నీ చెప్పడం జరుగుతుంది. సార్, అయితే ఢిల్లీ తరహా ఇన్సిడెంట్స్ ఇక్కడ కూడా ఎలాంటిది రిపీట్ కాకుండా ఎలాంటి భద్రతలు చేపట్టారు సార్? ఆల్రెడీ చెప్పాము, పబ్లిక్ని అప్రమత్తం చేయడం జరిగింది. 24/7 కార్డన్ సర్చ్ ఆపరేషన్ కానీ, నాకాబందీ కానీ, హోటల్ చెకింగ్ కానీ, లాడ్జ్ చెకింగ్ కానీ రెగ్యులర్గా చేస్తున్నాం. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, అక్కడ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతంలో పబ్లిక్ కూడా సహకరిస్తున్నారండి. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగనీయకుండా చూడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రస్తుతం విశాఖ సిపి చెప్తున్న పరిస్థితి. ఏదైతే సిఐఐ భాగస్వామ్య సదస్సు ఉందో ఈ సదస్సుకు 155 టీములు ఏవైతే ఉన్నాయో ఈ టీములను ఏర్పాటు చేసి ఈ నాకాబందీతో పాటు పెద్ద ఎత్తున సిబ్బందిని ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడకుండా అయితే తగిన భద్రతా చర్యలు చేపట్టామని చెప్పని విశాఖ సిపి బాగ్చి చెప్తున్నారు. కెమెరామెన్ అరుణ్తో శ్రీహరి, ప్రైమ్ 9, విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సు ప్రాంగణం నుంచి.